నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం ఇరాన్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మధ్యప్రాచ్యము అని చెప్పబడేటువంటి ప్రాంతము, వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ అధినేత అయినటువంటి అయతుల్లా అలీ ఖమనెయ్ హత్య తర్వాత, అతన్ని చంపేసిన తర్వాత ఇప్పుడు షియా కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఖమైనీ అనుచరులుగా లేదా ఖమైనీ అడుగుజాడల్లో ఉన్నటువంటి షియా మతస్థులు చాలామంది కూడా నిరసనలకు దిగుతూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో అయితే ఆ నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తూ ఉన్నాయి. అమెరికన్ కాన్సులేట్లను టార్గెట్ చేసుకుని దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఇంకోవైపు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇరాక్లో అయితే షియా వర్గము చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడము, ఆ నిరసనలు తెలుపుతున్నటువంటి వాళ్ళపైన విపరీతంగా దాడులు చేయడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో షియా వర్గము, అందులోనూ భారతదేశంలో కూడా హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి, నిరసనలు చేస్తూ ఉన్నారు. శాంతియుత ధోరణిలోనే ఖమైనీ మరణాన్ని లేదా ఖమైనీ పైన జరిగినటువంటి దాడికి నిరసనగా అమెరికా, ఇజ్రాయిల్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఇరాన్ అధినేత చనిపోతే భారతదేశంలో ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి? అండ్ భారత్కి, అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇరాన్ అధినేతలకి లేకపోతే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ మూలాల్లోకి వెళ్ళి చూస్తే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. భారతదేశంలోని ప్రాంతం నుంచే ఈ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తుల ఫోర్ ఫాదర్స్, వాళ్ళ పూర్వీకులు ఉన్నారు. సో డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇవాళ అసలు ఎక్కడెక్కడ నిరసనలు జరుగుతున్నాయో చూద్దాం. సో ఇవాళ ఇవాళ జరుగుతున్నటువంటి నిరసనలు అన్నీ కూడా ఓవైపు ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి కీలకమైన నగరాల్లో జరుగుతూ ఉన్నాయి. నగరాలు పక్కన పెడితే మేజర్గా జమ్మూ కాశ్మీర్లో కొంత ఉద్రిక్త వాతావరణమే కనబడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లాల్ చౌక్ దగ్గర నిరసనలు తెలిపారు. బుడ్గాంలో నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అండ్ బారాముల్లాలో కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు కార్గిల్ సెక్టర్లో కూడా నిరసనలు కొనసాగుతున్నట్టు కనబడుతోంది. ఎందుకు అని అంటే కనుక, మేము కార్గిల్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయం 2-3 సార్లు నేను నేషనల్ స్టబ్లో చెప్పాను, మళ్ళీ రియాటరేట్ చేస్తున్నాను. అదేంటంటే కార్గిల్ సెక్టర్ నిజానికి ఆర్టికల్ 370 రద్దుని కార్గిల్లోని వాళ్ళు వ్యతిరేకించారు. అండ్ అప్పుడు ఆర్టికల్ 370 రద్దు జరిగిన సమయంలో 2 కీలకమైన నిర్ణయాలు. కార్గిల్ అనేది లద్దాఖ్ రీజియన్లోకి వస్తుంది. కార్గిల్, లే 2 జిల్లాలు కూడా లద్దాఖ్ రీజియన్లోకి వస్తాయి. సో ఆ 2 జిల్లాలకు వాళ్లకు మొదటి నుంచి కూడా అది యూనియన్ టెరిటరీ చేయాలనే డిమాండ్ అక్కడ చాలా కాలంగా వినబడుతోంది. సో జమ్మూ కాశ్మీర్ని ఒక రాష్ట్రంగా అండ్ ఇంకొక వైపు లద్దాఖ్ని ఒక యూనియన్ టెరిటరీగా, రెండింటిని కూడా యూనియన్ టెరిటరీ చేస్తూ విభజించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ లద్దాఖ్లో లే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆర్టికల్ 370 రద్దుని స్వాగతించారు. అండ్ అట్ ది సేమ్ టైం యూనియన్ టెరిటరీ కావాలని కూడా కోరుకున్నారు. బట్ కార్గిల్లో యూనియన్ టెరిటరీ విషయంలో ప్రాబ్లం లేదు, కానీ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు. ఎందుకు కార్గిల్లో వ్యతిరేకించారు అంటే కనుక, కార్గిల్లో షియా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఇరాన్కి అసోసియేట్ అయి ఉన్నారు. ఇరాన్లో ఇప్పుడు చనిపోయినటువంటి అయతుల్లా అలీ ఖమనెయ్ ని వాళ్ళ మత గురువుగా భావిస్తారు. అయతుల్లా అనే మాట కూడా అర్థం ఏంటంటే అది మతానికి సంబంధించి గురువు స్థానం అన్నమాట. సో అయతుల్లా అనేది ఒక స్థాయికి సంబంధించినటువంటి విషయం. సో అయతుల్లా అయిన వాళ్ళు చెప్పేవి ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, డినామినేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వింటారు అండ్ దాన్ని ఫాలో అవుతారు. సో అట్లాగే ఇరాన్ అప్పుడు ఆర్టికల్ 370 రద్దును ఖండించింది. అండ్ ఆర్టికల్ 370 రద్దు చేయడం తప్పు అని ఇరాన్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వ్యాఖ్యలు చేసింది. తదనుగుణంగానే ఈవెన్ కార్గిల్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించారు. కార్గిల్లో ఎక్కువగా మనకు ఇప్పుడు చనిపోయినటువంటి అయతుల్లా అలీ ఖమనెయ్, అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి రహల్లా ఖమైనీ వాళ్ళ హోర్డింగ్స్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఈ కార్గిల్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ స్కర్దు రీజియన్లో కూడా, ముఖ్యంగా స్కర్దులో కూడా నిరసనలు జరుగుతున్నాయి. స్కర్దు అనేది పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ప్రస్తుతం ఉంది. సో స్కర్దులో ఇవన్నీ ప్లేసెస్లో కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇక కీలకంగా అసలు మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మేజర్గా నేను ఇక్కడ పెట్టాను, ఇది ఉత్తరప్రదేశ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరిగాయి. రెడ్ కలర్లో నేను ట్యాగ్ చేశాను. అండ్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, లక్నోలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కానీ ఇక్కడ ఎల్లోలో ట్యాగ్ చేసినటువంటి 2 కీలకమైన భూభాగాలు ఉన్నాయి, ఇవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో ఒకటి బారాబంకీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కింటూర్ అనే ప్రాంతము, ఇంకొకటి దేవ్బంద్ అనే ఒక ప్రాంతము. సో దేవ్బంద్ అనేది ఇస్లామిక్ ఫండమెంటల్ భావజాలానికి సంబంధించి, ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఇస్లామిక్ సాంప్రదాయ పద్ధతుల్ని
టీచ్ చేయడం అంటే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రభావమే దేవ్బంద్ మూమెంట్ అని కూడా అంటారు. సో దేవ్బంద్ మూమెంట్ ప్రభావంతో పాకిస్తాన్లో అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు ఉన్నటువంటి తాలిబన్లకి ఈ దేవ్బంద్ ఐడియాలజీని మెయిన్గా తీసుకునే, ఈ స్ఫూర్తిని తీసుకునే అక్కడ తాలిబనిజం అనేది పెరిగింది. అండ్ ఈవెన్ అప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి హక్కానీ బ్రదర్స్ ఈ తాలిబన్లకి ట్రైన్ చేసే క్రమంలో దేవ్బంద్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ మూవ్మెంట్ని ప్రేరణగా తీసుకొని దీన్నే అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే వాళ్ళు చాలా చాలా ఫండమెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు తాలిబాన్లు. అండ్ మొన్న ఈ మధ్య తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి ముత్తాకి భారత పర్యటనలో ఉన్నప్పుడు, భారత పర్యటన కోసం వచ్చినప్పుడు, నేను నేషనల్ స్టబ్లో వీడియో ఇంతకుముందు చేశాను, ఆయన భారత పర్యటనలో ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఈ దేవ్బంద్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అక్కడ స్పెండ్ చేశారు. సో ఎందుకంటే అండ్ ఆ ముత్తాకి భావన ఏంటి అని అంటే పాకిస్తాన్ కాదు మా ఆరిజిన్స్, మా మూలాలు భారత్లో మా మూలాలు ఉన్నాయని చెప్పే ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నము ఆయన చేశాడు. ఇక ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్లేస్ ఇది కింటూర్ అనే ప్లేస్, ఇది బారాబంకీ జిల్లాలో ఉంది. సో ఇక్కడ నుంచే ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ రొహల్లా ఖొమైనీ, ఎవరైతే అయతుల్లా రొహల్లా ఖొమైనీ, అతనే 1970వ దశకంలో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఇస్లామిక్ విప్లవాన్ని సృష్టించి అక్కడ ఉన్నటువంటి రాజు షా ఆఫ్ ఇరాన్ని గద్దెదించి అక్కడ ఇస్లామిక్ రాజ్యంగా ఇరాన్ని మార్చే క్రమంలో ఆయన ఉద్యమం చేశాడు. సో ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగానే షా ఆఫ్ ఇరాన్ని గద్దెదించడం జరిగింది, ఇస్లామిక్ రాజ్యంగా ఇరాన్ అవతరించింది. సో ఇస్లామిక్ రెవల్యూషన్ని క్రియేట్ చేసినటువంటి ఆయతుల్లా రొహల్లా ఖొమైనీ తాత ఎవరైతే ఉన్నాడో అతని పేరు అహ్మద్ సయ్యద్ ముసావి. అతను ఈ కింటూర్ గ్రామంలోనే పుట్టాడు. 1830 సంవత్సరంలో ఆయన జన్మించాడు. 1830 సంవత్సరంలో ఆయన జన్మించిన కొంతకాలానికి 1800 సంవత్సరంలో ఆయన జన్మించాడు. 1830లో ఆయన కింటూర్ నుంచి ఇక్కడి నుంచి వలస వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఇరాక్లోని ఒక భూభాగానికి వెళ్ళాడు. ఇరాక్లోని నజఫ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆయన చదువుకున్నాడు. అక్కడ ఆయన తన మతానికి సంబంధించినటువంటి బోధనల్ని చదువుకున్నాడు. సో నజఫ్ అనేది ప్రస్తుతం ఇరాక్లో ఉంది. ఇక్కడ నుంచి ఆయన ఇరాన్లోని ఖొమైన్కి 1834 ఆ ప్రాంతంలో వచ్చినట్టుగా తెలుస్తోంది. సో 1834 సంవత్సరంలో ఆయన ఖొమైన్ అనే ఒక ప్లేస్కి వచ్చాడు, అక్కడే స్థిరపడ్డాడు. సో ఆ పేరుతోటే ఆయనకు ఖొమైనీ అనే పేరు కూడా ఆయనకు జోడించబడింది. అండ్ నిజానికి ఆయన అప్పట్లో పిలిచేది ఏంటంటే అహ్మద్ సయ్యద్ ముసావి హిందీ అని పిలిచేవాళ్ళంట. హిందీ అనే ఒక పదాన్ని ఎందుకు జోడించారు అని అంటే ఆయన హిందుస్థాన్ నుంచి వచ్చినటువంటి షియా క్లెరిక్ కాబట్టి ఆయనకు హిందీ అనే పదాన్ని ఆయన జోడించారు, ఆయన పేరులోనే చేర్చుకోవడం జరిగింది. సో అహ్మద్ సయ్యద్ ముసావి హిందీ వారసుడే, అంటే 2 జనరేషన్ల తర్వాత వచ్చినటువంటి వ్యక్తే ఆయతుల్లా రొహల్లా ఖొమైనీ. ఆ ఖొమైనీయే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ని క్రియేట్ చేసి ఇరాన్లో ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పాడు. సో ఆయన తరువాత 1979లో ఇస్లామిక్ రాజ్యంగా ఇరాన్ ఏర్పడింది. సో అంతకుముందు 1979 నుంచి 89 వరకు ఆయతుల్లా రొహల్లా ఖొమైనీ ఆయన పరిపాలించాడు. 89లో ఆయన చనిపోయిన తర్వాత ఆయతుల్లా ఖమనై ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు. సో ఖొమైనీ వేరు, ఖమనై వేరు, రెండిటికి స్పెల్లింగ్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఖొమైనీ తర్వాత ఖమనై అధికారంలోకి వచ్చాడు. సో అతని ఆధ్వర్యంలోనే 1989 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ఖమనై ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో చనిపోయాడు. సో ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు షియాకి సంబంధించినటువంటి షియా వర్గం అంతా కూడా ఆయన్ని ఫాలో అవుతారు కాబట్టి, ఆయన మత గురువుగా ఆయనని భావిస్తారు కాబట్టి, మతానికి సంబంధించినటువంటి ఒక పరంపర ఉంది కాబట్టి, సో ఆయన పైన దాడి జరగడం, ఆయన చనిపోవడంతో ముఖ్యంగా షియాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి మాట్లాడితే మనం ఈ వెంటనే మనం ఫండమెంటలిస్టులుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. భారత్లో ఉన్నటువంటి షియా ముస్లింలు నిజానికి చాలా విషయాల్లో మన భారతదేశానికి సంబంధించిన జాతీయవాద భావజాలంలో వాళ్ళు చాలా వరకు కలిసి వచ్చిన వాళ్ళే దేశవ్యాప్తంగా కూడా. మన అయోధ్యకు సంబంధించినటువంటి మూమెంట్లో కావచ్చు, మిగతా అనేక అంశాల్లో, ఈవెన్ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కావచ్చు, చాలా వాటిల్లో షియా మత పెద్దలు భారత ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే వాళ్ళ వైఖరిని ప్రదర్శించారు. సో వాళ్ళు సపోర్టివ్గా ధోరణిలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ భారతదేశంలో జరుగుతున్న నిరసనలకు ముఖ్యమైన కారణము మతానికి సంబంధించినటువంటి అంశము. సో మతము రాజకీయం వేరు అని చాలామంది అంటారు, కానీ డెఫినెట్గా రాజకీయాలకు మతానికి సంబంధం ఉంటుంది.
అయితే అది దేశానికి సంబంధించినటువంటి సమగ్రతకు భంగం కలిగించే స్థాయికి వెళ్ళకూడదని మనం కోరుకుందాం. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ రాజ్యాంగానికి అనుసరించే, రాజ్యాంగానికి లోబడే అందరము బిహేవ్ చేయాలి. కాబట్టి మతాన్ని డెఫినెట్గా ఆచరణలో తీసుకోవచ్చు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్లో తీసుకోవచ్చు, కానీ దేశ భద్రత, దేశ సమగ్రత ఇట్లాంటి అంశాల్లోకి వచ్చినప్పుడు కొంతవరకు మతాన్ని మనము పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఇప్పుడు ఈవెన్ ఈ మొత్తం ఇన్సిడెంట్స్లో కూడా ఇజ్రాయెల్ యూదులకు అనుకూలమనో లేకపోతే షియాలకు వ్యతిరేకమనో ఇట్లాంటి ధోరణిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవసరాలు ఒక విధంగా ఉంటాయి, మతపరమైన విషయాలు ఇంకో విధంగా ఉంటాయి. రెండింటిని కలిపి చూడడం అనేది సమస్యల్ని జటిలం చేస్తుంది. సో భారతదేశ అవసరాలకు ఇజ్రాయెల్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే తీసుకుంటాము, ఇరాన్లో చాబహార్ పోర్ట్ డెవలప్ చేయాలంటే చేస్తాము. సో భారతదేశపు అవసరాలు వేరు అండ్ మతపరమైన అంశాలు వేరు. ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ చేస్తున్నటువంటి నిరసనలు తెలుపుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. అండ్ ఈ వీడియోని 10 మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.